హలో అండి, దిస్ ఈస్ రేష్మా. ఈ వింటర్ సీజన్కి కమలాలు అలా మాయమవుతూనే గ్రేప్స్ అండ్ సపోటాలు, కొన్ని రోజులు పోతే వాటర్ మెలన్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యాంగోస్ కూడా వచ్చేస్తాయి సమ్మర్కి. నేనైతే సీజన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీ మ్యాక్సిమం వాడేస్తాము. నేను గ్రేప్స్ వాష్ చేయడం చూపిస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ కుకింగ్ సోడా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ నానబెట్టామంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆ పౌడర్ టైప్ ఉన్న రెసిడ్యూ అంతా పోతుంది. అంత టైం లేదన్నప్పుడు మనం చేతితో ఇలా రబ్ చేసుకొని కడిగేసుకుంటే ఇంకా టైం లేకపోతే ఇంకేం చేయలేము కదా. ఇవాళ గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం గ్రేప్ జ్యూస్ కొడైకెనాల్లో ఒక హోటల్లో తాగిన. గ్రేప్స్తో కూడా జ్యూస్ చేస్తారా, అది ఇంత క్లియర్గా చేస్తారా అనేసి నాకు ఫస్ట్ టైం అక్కడే షాక్ అనిపించింది. గ్రీన్ కలర్లో ఫుల్ స్వీట్గా జ్యూస్ అంతా క్లియర్గా ఎలా సీడ్స్ అంతా లేకుండా ఎలా చేస్తారనేసి అప్పట్లో చాలా ఆలోచించాను. రియల్ గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్తో పాటు గ్రీన్ ఫుడ్ కలరు అండ్ గ్రేప్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరు, షుగరు ఇవన్నీ లోడ్ అయ్యి ఉండడం వల్ల అంత టేస్ట్ గాను క్లియర్ గాను ఉందని తర్వాత అర్థమైంది నాకు. నేను ఇప్పుడు బ్లెండ్ చేసింది అంత సీడ్స్ ఏం లేవని అర్థమైన తర్వాత స్ట్రైన్ చేయడం అనవసరం అనిపించి అలానే వంపేసుకున్నాను గ్లాస్లోకి. చాలామంది అడుగుతున్నారు, మీరు ఎందుకు ఫ్రూట్స్ కానీ జ్యూస్ చేస్తున్నారు, అలానే తీసుకోవచ్చు కదా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఇలా చేస్తే మొత్తం లాస్ అవుతుంది అన్నట్లు. అండ్ కరెక్ట్గా 8కి బయలుదేరాలి. సో 6:30కి నేను నిద్ర లేపి 1 లీటర్ వాటర్ ఇస్తాను. అండ్ 7కి ఎనీ ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్ షేక్ ఆర్ వెజిటబుల్ జ్యూస్ ఇస్తాను. 9:30కి అంతా బ్రేక్ఫాస్ట్ కూర్చునేస్తారు. సో దాంట్లో కూడా కొద్దిగా ఇడ్లీస్ టైప్లో కొద్దిగా పెట్టి దాని తర్వాత ఫ్రూట్స్ లేదంటే ఇంకేమైనా స్ప్రౌట్స్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, స్వీట్ కార్న్ కానీ, సో ఇలాంటివి ఇంట్లో ఉంటేనే ఎక్స్ట్రా పెడతారు. సో దాన్ని తినడానికి 7:30 నుంచి 7:50 ఆడదాకా సరిపోతుంది. సో 8కంతా నేను బయలుదేరాలి. ఈ గ్యాప్లో నేను నట్స్ ఇచ్చిన, లేదంటే ఇలా ఫ్రూట్స్ ఎక్కువ ఇప్పుడు నేను ఒక 1/2 kg ఫ్రూట్ దాకా నేను జ్యూస్ చేశాను. సో అంత ఫ్రూట్ పెట్టినా ఇంకేమైనా ఇచ్చినా తినేంత టైము ఓపిక రెండు లేదు. సో గ్లాస్లో ఇచ్చేసానంటే అట్లా తాగి అట్లా ఇచ్చేస్తారు. అంటే సిప్ చేస్తే తాగినా నాట్ మోర్ దెన్ 10 minutes. సో నాకు క్విక్గా అయిపోతుంది, ఆయనకి తాగినట్టు ఉంటుంది. సో అందుకనేసి నాకు నేను ఇంకేం ఎక్స్ట్రా షుగర్ కానీ, ఐస్ కానీ, ఇంకా ఫ్లేవర్స్ కానీ ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఫ్రూట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా ఇచ్చేస్తున్నాను. కాబట్టి మనం నిజంగా టీ కాఫీ బదులు అక్కడ ఎక్కువ షుగర్ వేసుకొని తాగేదానికంటే చాలా రెట్లు మనకు వచ్చేసి ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే ఆయిల్ నేను ఎంత తక్కువ యూస్ చేస్తాను, ఆ క్లిప్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. 1 స్పూన్ మాత్రమే చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, స్ప్రౌట్స్, కొన్ని స్వీట్ పొటాటో అండ్ లంచ్కి వచ్చేసి ఇలాగ వెజ్ రైస్, సామగడ్డలు అంటారు కదా, దాంతో కర్రీ అండ్ ఆరెంజ్ పెట్టాను ఒకటి. ఈ వెజిటబుల్ రైస్లో హడావిడి ఏమి ఉండదు. కొద్దిగా 1 డ్రాప్ ఆయిల్లో సో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ అండ్ క్యాబేజు, ఇంకా గ్రీన్ పీస్ ఏ ఉంటే అవి జస్ట్ బాగా కుక్ చేసిన తర్వాత రైస్ వేసేస్తాను. ఇంకేం ఉండదు. సో ఫ్లేవర్స్ ఏమి ఉండదు కాబట్టి ఏ కర్రీతోనే ఈజీగా తినేసేయచ్చు. అండ్ ఇక్కడ రైస్ క్వాంటిటీ తగ్గించేసి కొద్దిగా వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసినట్లు ఉంటుంది. సో మనం మిస్ అయిన ఫైబర్ ఇలాంటి వాటిలో మనం ఫిల్ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే డే బై డే కంపల్సరీ ఇల్లు మాప్ అయితే వేయాలి. అండ్ ఫ్రైడే ఒక్కరోజు హోస్ పైప్ వేసి మొత్తం కడుక్కుంటూ వచ్చేస్తాను. అండ్ రిమైనింగ్ డేస్లో అంతా డే బై డే మాప్ వేయాలి. పాప ఏంటంటే టాయిలెట్ వెళ్ళడం చెప్తుంది కానీ బాత్రూమ్ వెళ్ళడం అస్సలు చెప్పదు. అలా వెళ్ళిపోయిన తర్వాత చెప్తుంది. అప్పటికే డోర్ మ్యాట్ వేసినా కూడా దాని రెసిడ్యూ అనేది ఉండిపోతుంది. అలా దాని మీద ఆడుకుంటుంది, ఏమైనా బొమ్మలు పడితే ఎత్తుకొని ఆడుకుంటుంది, ఏమైనా ఫుడ్ స్పిల్ అయినా ఎత్తుకొని తింటుంది. సో అది చాలా రోజులకి అలా ఉండడం అది మంచిది కాదు కదా అని చెప్పేసి డైలీ వేయచ్చు, కానీ డే బై డే వేస్తాను. ఆల్మోస్ట్ 10 అయిపోయింది, ఇంకా వర్కౌట్స్ కాలేదు, బ్రేక్ఫాస్ట్ కాలేదు. మా ఇంటి దగ్గరలో ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది. మా ఊరు అమ్మాయి ఇక్కడ జాయిన్ అయింది. సో వాళ్ళ అమ్మాయిని చూడడానికి వచ్చింది అనమాట. సో నన్ను తోడుగా రమ్మంది. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఒక 2-3 months మాత్రమే హాస్టల్లో ఉన్నా బయట. ముందు రోజు నైట్ నేను ఏం మాత్రం డల్గా మాట్లాడినా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మా అమ్మ హాస్టల్ ముందు కూర్చో ఉంటుంది గేట్ దగ్గర. పెద్ద ఫ్లాస్క్లో టీ వేసుకొని 2 బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇంకొచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు కాలేజ్కి వెళ్ళకుండా హాస్టల్ రూమ్లో కూర్చొని మూవీస్ చూసుకుంటా అండ్ ఆఫ్టర్నూన్ బయట వెళ్ళి గోబీ రైస్ తినేసి వచ్చి అలానే బస్ ఎక్కించడం అలవాటు. ఉన్న 2-3 monthsలో 10 times అన్నా వచ్చి ఉంటారు. అయినా నేను వీక్లీ ఇంటికి వెళ్తున్నా కూడా. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి 4 years అవుతుంది. నెలకు ఒకసారి రావాలన్నా కూడా నేను అడుక్కుంటాను, రండి అని చెప్పేసి. ఒక అయ్యే చేతులు ఇచ్చేసాం కదా, మన బాధ్యత తీరిపోయిందిలా అనే ధీమా వాళ్ళకి. మా పాప చూడండి ఎంత స్టైల్గా హాయ్ చెప్తుందో. ఈ కాలేజ్ లైఫ్ డిఫరెంట్ జోన్ ఉంటుంది కదా, అంటే ఎక్కువ మన ప్రపంచం మొత్తం ఆ స్టడీస్, ఆ కాలేజు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళ డిసిషన్స్ వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. టైం వచ్చేసి 11:30 దాకా అయిపోయింది. సో ఇప్పుడే నేను ఆ గ్రేప్ జ్యూస్ తాగుతున్నాను. రికమెండెడ్ ఏంటంటే 10కి అంతా బ్రేక్ఫాస్ట్ చేయడం, అంటే బిగినర్స్కి, స్టార్టింగ్ చేసే వాళ్ళకి. లేదు కొద్దిగా అలవాటు ఉంది, కొద్దిగా చేస్తున్నామంటే లేట్ అయినా పర్లేదు. కంటిన్యూగా 2 weeks చేస్తున్నాను. అయినా నాకు ఇప్పుడు ఒక 8:30, 9 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ అలారం కొడుతుంది. కడుపులో ఆకలి అనేసి కొద్దిగా టయర్డ్ అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది. కానీ వేరే పనిలో బిజీ అయిపోయినా, లేదంటే వాటర్ తాగేసి కొద్దిగా వేరే వర్క్లో అలా వెళ్ళిపోతుంది. ఈజీగా ఆకలి అనేది వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. ఒక 10-15 minutesకి మనం ఏదో తిన్న ఫీలింగే వచ్చేస్తుంది. మనం కొన్ని ఏళ్ళుగా దానికి అలవాటు అయిపోయాం కాబట్టి మన బాడీ ఆ టైం
టైంకి మనకి సిగ్నల్ ఇస్తుంది. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది 2 సజ్జల ఇడ్లీలు, కారము, స్వీట్ పొటాటో అండ్ ఒక ఆరెంజ్. సో స్ప్రౌట్స్ వచ్చేసి నేను ఈవినింగ్ తిందాం అనుకుంటున్నాను, అందుకనేసి ఇవి మాత్రమే. అండ్ లంచ్ కూడా వెంటనే ఒక 2కి అలా తీసుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ చపాతీ అండ్ అసామ్ గడ్డల కర్రీ, ఒక బనానా. బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నాను. పాప్కార్న్ చేశాను, తర్వాత తను వద్దనేసరికి నేనే తినేసాను. సో ఈవినింగ్ వచ్చేసి మేము మ్యారేజ్కి వచ్చాము, మా ఆయన వాళ్ళ కొలీగ్ వాళ్ళ కూతురుది. ఈ మధ్య పెళ్లిళ్ళ హడావిడి ఎక్కువైపోతుంది మాకు. వీక్లీ ఒక 1 or 2 కన్నా అటెండ్ అవుతున్నాము. మాకు పెళ్ళైనప్పటి నుంచి మా అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు చేతులు దులుపుకునేసారు. అంటే తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళకంతా మేము దగ్గర ఉంటే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మేము పెద్దల్లాగా. పెళ్లి మాత్రం సూపర్ గ్రాండ్ గా చేశారు. ట్రెండింగ్ లో ఉన్న అన్ని యాక్టివిటీస్ చేయించేశారు వాళ్ళ దగ్గర. అంటే రిసెప్షన్ స్టేజ్ మీదకి ఇలా బండి మీదే తీసుకెళ్లారు, చాలా దూరం నుంచి చాలా యాక్టివిటీస్ చేస్తూ తీసుకెళ్లారు. అది కూడా చాలా గ్రాండ్ గా చేశారు. డ్రోన్ కెమెరాస్, బిగ్ స్క్రీన్, LED స్క్రీన్, వాట్ నాట్ అన్ని ఉన్నాయి. కమింగ్ టు అవర్ ఫాస్టింగ్, నేను మామూలుగా మనం సన్సెట్ కి ముందే తినేసేయాలి, ఒక 5:30-6 ఆ టైంకి తినేసేయాలి. ఇంకా మ్యారేజ్ ఉంది, ఇంకా బయట వస్తే ఇంకా తినకుండా వెళ్ళలేము కాబట్టి ఈ రోజు నాకు అది పాసిబుల్ అవ్వలేదు. కానీ నేను ఇక్కడ కూడా కొద్దిగా సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను, ఫుల్కాసు అండ్ ఆయిల్లెస్ కర్రీలు. సో స్వీట్స్ అనేది కొద్దిగా తక్కువే తీసుకొని సో ప్లేట్ని అయితే ఫిల్ చేసుకున్నాను. అండ్ మేము తినేసరికి 6-8 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను కొద్దిగా లేట్గా తిందామనేసి అనుకున్నాను. సో డెసిషన్ అంతా మన చేతుల్లో ఉంటుంది. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. బాయ్.